హాయ్ ఫ్రెండ్స్, బార్డర్ గవాస్కర్ సిరీస్లో భారత్ తొలి విజయాన్ని నమోదు చేసింది. పెర్త్ స్టేడియంలో భారత్ 295 పరుగుల తేడాతో ఆస్ట్రేలియాను ఓడించి 5 మ్యాచ్ల సిరీస్లో 1-0 ఆధిక్యంలో నిలిచింది. దాంతో ప్రపంచ టెస్ట్ ఛాంపియన్షిప్పై టీమిండియా ఆశలు సజీవంగా ఉన్నాయి. టెస్ట్ ఛాంపియన్షిప్లో ఫైనల్కు చేరాలంటే టీమిండియా మరో 3 మ్యాచ్ల్లో విజయం సాధించాలి. ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టు అనంతరం టీమిండియా పాయింట్ల పట్టికలో అగ్రస్థానానికి చేరింది. పాయింట్ల శాతం 58 నుండి 61కి చేరింది. ఆస్ట్రేలియా 13 మ్యాచ్ల్లో 4 ఓటములతో రెండో స్థానానికి పడిపోయింది. ఆ జట్టు ఖాతాలో ప్రస్తుతం 90 పాయింట్లు ఉన్నాయి. ఇక 15 మ్యాచ్ల్లో భారత్కు ఇది 9వ విజయం. ప్రస్తుతం టీమిండియా ఖాతాలో 110 పాయింట్లు ఉన్నాయి. ఆ తర్వాత స్థానంలో శ్రీలంక, న్యూజిలాండ్, దక్షిణాఫ్రికా, ఇంగ్లాండ్, పాకిస్తాన్, బంగ్లాదేశ్, అలానే వెస్టిండీస్ జట్లు నిలిచాయి. ఇక బార్డర్ గవాస్కర్ సిరీస్లో భాగంగా పెర్త్ స్టేడియంలో ఆస్ట్రేలియాతో జరిగిన టెస్టులో భారత్ ఘన విజయాన్ని సాధించింది. టీమిండియా 534 పరుగుల లక్ష్యాన్ని నిర్దేశించగా ఆ తర్వాత బరిలోకి దిగిన ఆసీస్ 238 పరుగులకే కుప్పకూలింది. టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ చేసిన భారత్ తొలి ఇన్నింగ్స్లో 150 పరుగులు చేసింది. ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్లో 104 పరుగులకే కుప్పకూలింది. ఇక తొలి ఇన్నింగ్స్లో భారత్కు 46 పరుగుల ఆధిక్యం లభించింది. భారత్ రెండో ఇన్నింగ్స్కు 6 వికెట్ల నష్టానికి 488 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఇక మొత్తం కలిపి 533 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది. ఈ మ్యాచ్లో రోహిత్ శర్మ, రవీంద్ర జడేజా, రవిచంద్రన్ అశ్విన్, మహమ్మద్ షమి, శుభం గిల్ వంటి స్టార్ ప్లేయర్లు లేకుండానే భారత జట్టు బరిలోకి దిగి జస్ప్రీత్ బుమ్రా సారథ్యంలో టీమిండియా చారిత్రాత్మక విజయాన్ని నమోదు చేసింది.